జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన నిరవేదిక దీక్ష కొనసాగుతోంది. జర్నలిస్టుల దీక్షకు ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ఆడవాల జ్యోతి సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వ విప్ అట్లూరి లక్ష్మణ్ హామీ ఇచ్చారు. ఆగస్టు 15 తర్వాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కలెక్టర్తో చర్చలు జరిపి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. గాజుల రాజేందర్ గారికి, కళ్ళపల్లి దుర్గయ్య గారికి స్వాగతం, సుస్వాగతం. గత 3 దశాబ్దాలుగా చేసిన ఇప్పటికీ ఆ కళ నెరవేరలేదు. ఎంతోమంది నాయకులు మారారు, ప్రభుత్వాలు మారాయి. ఇళ్ల స్థలాలను సాధించుకోవాలనే ఉద్దేశంతోనే మేము ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. గుర్తించడం అన్ని పార్టీల వాళ్ళు అంటున్నారు, కానీ గత 15-20 సంవత్సరాల నుంచి జర్నలిస్టులు చేస్తున్న కోరిక న్యాయమైంది కాబట్టి పరిష్కరించవలసిందిగా నాయకులకు విజ్ఞప్తి చేస్తూ నమస్కారం చేస్తున్నారు. రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. గుల్లపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ రిషాంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కొత్త మోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జర్నలిస్టుల నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ రోజుకి నిరసన దీక్ష మా నిరసన దీక్షకి సంఘీభావం తెలిపేందుకు ఇచ్చేసిన పెద్దలు ప్రభుత్వ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి ప్రాంతంలో రాజకీయ ప్రాతినిధ్యం చేస్తున్న సందర్భంలో కూడా అనేక సందర్భాల్లో ఎవరి కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన ఎప్పుడు నిరంతరం కలెక్టరేట్ దగ్గర కానీ ధర్నాలు చేసినప్పుడు కానీ, నిరసనలు చేసినప్పుడు కానీ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా ఈరోజు ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ యొక్క గుర్తింపు కానీ, ప్రత్యేక తెలంగాణ యొక్క ఉద్యమం యొక్క రూపకల్పన కానీ, ఆ ఉద్యమం చేస్తున్న సందర్భంలో కూడా ప్రతి ఒక్క ప్రెస్ రిపోర్టర్ మన రాష్ట్రం మనం వస్తే మన ప్రాంతం బాగుపడుతుంది, మనం అన్ని విధాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా మా జర్నలిస్ట్ సోదరులకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో కూడా కొత్త రాష్ట్రంలో నాకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతున్న సందర్భంలో అనేక సందర్భంలో మాట్లాడినటువంటి సందర్భంలో మరి మేము ప్రభుత్వం తరఫున ఆ ధర్మపురి లక్ష్మణ దయతో, ఆ ధర్మపురి ప్రజల దయతో మన శాసనసభ్యుడిగా, ప్రభుత్వ విప్పుగా గత కొద్ది రోజుల నుంచి మా మధ్యలో మొన్నటి వరకు వారి మధ్యలో మేమున్న ఒక సొంత సోదరునిలాగా